ఓయ్ కాస్త వినండి. ఓయ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మా లేఖన బర్త్డే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను, చూసేయండి. మేము వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఫంక్షన్ హాల్ నేమ్ వచ్చేసి నేమ్ ఏంటి? ఎస్ఎస్ కళ్యాణ మండపం అంట. నేనైతే నేమ్ అయితే మర్చిపోయాను, ఎందుకంటే 1 మంత్ అయితే అవుతుంది కదా బర్త్డే అయ్యి. నేనైతే వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, అందుకని చెప్పి ఇంకా నేమ్ అయితే మర్చిపోయాను. ఇంకా మరియా చూడండి ఎంత క్యూట్గా రెడీ అయితే వచ్చేసిందో బర్త్డేకి. ఇక్కడ వచ్చేసి మా లేఖన ఫొటోస్ అయితే ఎంత బాగున్నాయి కదా, మీరే చూడండి. అసలు రియల్గా లేఖన అనుకున్నాం మేమైతే, ఫొటోస్ అయితే అస్సలు అనుకోలేదు. వచ్చినట్టునే కరెంట్ ఒకటి పోయింది, వర్షం పడడం వల్ల మేమైతే ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసుకున్నాము, లేదంటే ఇంటి దగ్గరే చేద్దామని అనుకున్నాము, వర్షాకాలం కదా అని చెప్పేసి. ఇంకా మా రియా వచ్చేసి చూడండి ఎంత క్యూట్గా రెడీ అయిందో. బర్త్డే మా లేఖనదా లేక రియాదా అర్థం కాలేదు, అంత క్యూట్గా అయితే రెడీ చేసి అయితే తీసుకొచ్చింది మా వదిన. ఇక్కడ ఎల్లో ఫ్రాక్లో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా లేఖనాన్ని ఇంకా రెడీ చేయాలి, ఇంకా రెడీ చేయలేదనమాట. ఇక్కడ వచ్చేసి పిల్లల హడావిడి మామూలుగా లేదు. ఈ పిల్లలంతా మా ఇంటి దగ్గర పిల్లలు అనమాట. ఇంకా పిల్లలకైతే ముందే వచ్చామని చెప్పాము, అందుకని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే ముందే పంపించేశారు. పిల్లలు లేనిదే అసలు హడావిడి ఉండదు కదా. వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు, ఫుల్గా డ్యాన్సులు వేసుకొని అయితే బాగా హడావిడి చేశారు. ఇక మేము వచ్చేసి ఇలా సింపుల్గా అయితే బెలూన్ డెకరేషన్ అయితే చేయించామన్నమాట. ఇంకా నా వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కదా, ఇక నుండి రోజుకొక వీడియో అయినా అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా ఫైనల్గా బర్త్డే బేబీ కూడా రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత క్యూట్గా రెడీ చేసాం కదా, అలా సింపుల్గా అయితే రెడీ చేసేసాము. ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది, చూద్దాం రండి ఏ ఐటమ్స్ ఉన్నాయో. ఇది వచ్చేసి బటర్ నాన్ అండ్ వెజ్ బిర్యానీ అనమాట. ఇంకా ఆ రోజు సాటర్డే పడింది బర్త్డే, అందుకని చెప్పేసి ఇంకా వెజ్జే పెట్టాము. పన్నీర్ కర్రీ అండ్ మష్రూమ్ కర్రీ, ఇది వచ్చేసి ఆలూ ఫ్రై అనమాట. ఇంకా ఇదేమో మంచూరియా కర్రీ. అలా సింపుల్గా కొన్ని ఐటమ్స్తో అయితే తేల్చేసుకున్నాము. ఇది వచ్చేసి వైట్ రైస్ అండ్ పప్పు చూడగానే మా రియాకి అయితే ఆనందం వచ్చేసింది. పప్పు అంటే రియాకి చాలా ఇష్టం. ఇదేమో సాంబార్ అండ్ పెరుగు. ఇంకా పెరుగు చూసి మా రియా అయితే ఇంకా నవ్వేసుకుంటాం చూడండి. పచ్చళ్ళు అయితే 2 రకాలైతే పెట్టారు. ఇంకా ఫైనల్గా అయితే చికెన్ కర్రీ కూడా పెట్టించామన్నమాట, ఎందుకంటే కొంతమంది అయినా తింటారు కదా అని చెప్పేసి చికెన్ కర్రీ కూడా పెట్టించాం. ఇక్కడ రియా అయితే చికెన్ చూసి కూడా చూడండి ఎలా అంటుందో. ఇంకా పిల్లలకేమో క్యాప్స్ పెట్టుకొనిరా బాబు అని చెప్తే వీలైతే ఒక్కొక్కరు చూడండి 2 క్యాప్స్ పెట్టుకొని సాంగ్స్ వేసుకొని ఫుల్గా డ్యాన్స్లు అయితే వేశారు. ఇంకా వాళ్ళ హడావిడి వాళ్ళే, ఇంకా వాళ్ళకి చెప్పినా ఇంకా వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకని చెప్పి ఇంక వదిలేసామన్నమాట. వాళ్ళ హడావిడి అయితే మామూలుగా లేదు. ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చేసారనమాట. మేమైతే ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీయించుకోవడానికి రెడీగా ఉన్నాము. ముందైతే మా లేఖన వాళ్ళ డాడీ మమ్మీ తీయించేసుకున్నారు. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అయితే గ్రూప్ ఫోటో అయితే తీయించేసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. చూడండి మా లేఖన అయితే వాళ్ళ పెద్ద డాడీని అయితే అస్సలు వదలదు మా హస్బెండ్ని, ఇంకా తన దగ్గరే ఉంటుంది ఎక్కువగా. ఇదే ఇంతకీ నా శారీ ఎలా ఉందో చెప్పండి. ఇంతకుముందు వీడియోలో అయితే నేను రివీల్ చేశాను కదా, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ఉంది, అందుకని చెప్పేసి శారీ అండ్ నెక్ సెట్ అయితే తీసుకున్నానని చెప్పి. ఇదేనండి మా ఇంట్లో ఫంక్షన్ అంటే మా లేఖన బర్త్డే అనమాట. ఇంకా బర్త్డే కోసం అయితే ఈ శారీ తీసుకున్నాను, అప్పుడు చెప్పాను కదా ఇంకా లాస్ట్ వీడియోలో అయితే. ఇంకా నా శారీకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి మా హస్బెండ్కి కూడా సేమ్ కలర్ షర్ట్ అయితే తీసాను, మేమిద్దరం మ్యాచింగ్ వేసుకోవాలని చెప్పి. ఇంకా ఇక్కడ వచ్చేసి తిను మా పెద్ద బావ గారు అండ్ వాళ్ళ వైఫ్ అనమాట, అంటే మా తోటకోడలు, మా పెద్ద తోటకోడలు అనమాట. వాళ్ళ 3 అన్నదమ్ములు అండ్ మేము 3 తోటకోడలమి. మా చిన్న పుట్టి ఫ్యామిలీ ఎలా ఉందో మీరే చెప్పండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బర్త్డే కేక్ కట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. మ్యాచ్ బాక్స్ కోసం అయితే మా హస్బెండ్ అయితే కిందకి వెళ్ళి మ్యాచ్ బాక్స్ తీసుకొని వచ్చేసి మా మరిది
రండి ఇంకా ఇక్కడ వచ్చేసి భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మా బావగారు అబ్బాయి తింటుంటే మా హస్బెండ్ అయితే ఒక ముద్ద పెట్టుకొని టేస్ట్ అయితే చేశారనమాట. ఇంకా చుట్టాలందరూ వచ్చేసారు. ఫొటోస్ తీయించుకున్న ఫొటోస్ తీయించుకుంటున్నారు, తినేవాళ్ళు అయితే తింటున్నారనమాట. మా లేఖన అయితే ఇక్కడ ఎంత బాగా కోఆపరేట్ చేసిందంటే అస్సలు ఏడవలేదు. పిల్లలు ఎవరైనా అసలు బర్త్డే రోజు అయితే చాలా అల్లరి పెట్టేస్తారు, కానీ మా లేఖన మాత్రం చాలా నీట్గా ఏడవకుండా బాగుంది. కాసేపు అయితే పడుకుంది, పర్లేదు, ఒక 5 minutes మళ్ళీ లెగిసిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి మా వదిన నేను కూడా ఇంకా తినేసాము ఫుడ్ అయితే. మా రియాన్ అయితే మా అన్నయ్య ఎత్తుకున్నాడని చెప్పేసి ఫస్ట్ మా వదిన అయితే తినేసింది. ఇంకా ఫైనల్గా అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, ప్రశాంతంగా అయిపోయింది, ఏ గోల గొడవ లేకుండా. ఇంకా చుట్టాలు కూడా వెళ్ళిపోయారు. మేము కూడా ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది, మొత్తం అన్నీ చూసుకొని వెళ్ళేసరికి. ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ వైజాగ్ వదిన మరదల్. బాయ్ బాయ్.